ఏంట్రా సోది చెప్పకు, ఈ మాట మనం దాదాపుగా ప్రతిరోజు వింటాం. అసలు సోది అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? మనం అనుకునే అర్థం ఒకటి, దాని అసలు అర్థం ఇంకొకటి. చాలా మంది సోది అంటే పనికిరాని మాటలు, బోరింగ్ గా మాట్లాడటం, అర్థం లేని విషయాలని అనుకుంటారు. కానీ సోది అనే పదానికి మూలం జోస్యం చెప్పడం, భవిష్యత్తు గురించి ఆధారాలు లేకుండా కథలు చెప్పడం అనే అర్థాల నుండి వచ్చింది. కాలక్రమేణా ఎక్కువగా అవసరం లేని విధంగా ఆధారం లేకుండా చెప్పే మాటలన్నీ సోది అని పిలవడం మొదలైంది. అందుకే వాస్తవాలు లేకుండా మాట్లాడితే అది సోది, వినేవారికి ఉపయోగం లేకపోతే అది సోది, నిజం కంటే ఊహలు ఎక్కువైతే అది సోది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కూడా ఎవరో చెప్పారని, ఎక్కడో చదివామని ఆధారం లేకుండా షేర్ చేసే సమాచారం కూడా ఒక రకంగా సోదిగానే మారుతుంది. కాబట్టి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి, నేను చెప్పేది నిజమా, దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మాటలు ఎక్కువ మాట్లాడడం గొప్ప కాదు, విలువైన మాట్లాడడం గొప్ప. సోది చెప్పే వ్యక్తిని ప్రజలు కొంతసేపే వింటారు, సత్యం చెప్పే వ్యక్తిని జీవితాంతం గుర్తించుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు కంటెంట్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జై హింద్.